YM6 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక అజేయమైన పోరాటంగా మన రాష్ట్ర సాధనకు కృషి చేసిన గొప్ప పోరాట యోధుడు కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ వారి పోరాట కొనియాడారు. బోయిన్పల్లి ప్రగతి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయిన్పల్లి జయనగర్ చౌరస్తాలోని జయశంకర్ విగ్రహానికి జంపన ప్రతాప్ తో పాటు ప్రగతి సంఘం అధ్యక్షుడు ఓం ప్రకాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీను ముదిరాజ్, ముప్పిడి మధుకర్, టింకు గౌడ్, జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరుడు అశోక్ కుమార్ ముదిరాజ్, రేజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్, కరణ్ సింగ్, యాదగిరి సురేష్, సత్యనారాయణ కుమార్ తదితరులు పాల్గొని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కంటోన్మెంట్ స్పోర్ట్స్ ప్రతినిధులతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన కలయికే యోగా అని అన్నారు. యోగాలో సూర్య నమస్కారాలు ముఖ్యమైంది. అరగంట పాటు సూర్య నమస్కారాలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జంపన ప్రతాప్ చెప్పారు. ప్రభుత్వ అధికారులు కోర్టు ఇచ్చిన ఆర్డర్ను అమలు చేయాలని వాంబే కృష్ణానగర్ కట్టమైసమ్మ 2BHK సంక్షేమ సంఘం అధ్యక్షులు సుదర్శన్ అధికారులను డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన నియమాలను పాటించని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం భూములు ఇచ్చిన తమకే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాంబే లబ్ధిదారులకు 2BHK ఫ్లాట్లను కేటాయించాలని ఆర్డీఓ, ఎంఆర్ఓ, గృహ నిర్మాణ శాఖ, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. కానీ అధికారులు మాత్రం కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకో దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.